నమస్కారం రాకీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నర్సరావుపేట కలెక్టరేట్ కార్యాలయంలో సిపిఐ ఆధ్వర్యంలో వివిధ సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రాలు. పొగాకు రైతుల ఆందోళన. స్కూల్ వద్ద ఉన్న మురుగునీటిని తొలగించండి. ఆర్టీసీ స్థలాన్ని కాపాడుకుందాం ఎంప్లాయీస్ యూనియన్. ఇస్సాపాలెం శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయ పునర్నిర్మాణం కోసం ముందుకు వచ్చిన దాతలు. దాచేపల్లి బాలుర వసతి గృహ ఘటనపై కలెక్టర్ సీరియస్. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ సూరజ్, జిల్లా రెవెన్యూ అధికారి అర్జీలను స్వీకరించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో 131 అర్జీలు అందాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఎటువంటి జాప్యం తావు లేకుండా నాణ్యతతో పరిష్కరించాలని అన్నారు. అర్జీదారుని సంతృప్తే ధ్యేయంగా అర్జీల పరిష్కారం తీరు ఉండాలని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట పోలీస్ స్టేషన్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ కంచి శ్రీనివాసరావు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాల, మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి ఫిర్యాదులను అందాయి. ఎన్టీఆర్ నగర్లో ఉంటున్న తన స్థలాన్ని వెంకటరెడ్డి, ఎస్కే బుజ్జి తన స్థలాన్ని ఆక్రమించి దుర్భాషలాడారని ప్రత్యూష అనే మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రత్యూషతో పాటు ఎంఆర్పీఎస్ నాయకులు సుధాకర్, మీరా తదితరులు పాల్గొన్నారు. కొనసాగిస్తా అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తాం అంబేద్కర్ గారి. నా పేరు ఎం ప్రత్యూష. నేను అంతకుముందు జనన్న కాలనీలో ఉంటున్నామండి. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఎన్టీఆర్ కాలనీ చేశారు. అక్కడ 3 సంవత్సరాల నుంచి మేము 30 సెంటు స్థలంలో ఉంటున్నామండి. ఇప్పుడు ఎవరు లక్కిరెడ్డి, కోటిరెడ్డి ఆయన ఎస్కే బుజ్జి అని వాళ్ళు మా ఇంటి అనుకుంటారు. మేము ఊరికి వెళ్ళి వచ్చేసరికి మా స్థలం ధ్వంసం చేసి మమ్మల్ని మేము వెళ్ళి ఏంటి ఇలా చేశారని అడగగా మా మీదకు వచ్చి ఎగబడి మమ్మల్ని కొట్టి నానా మాటలని, ఇక్కడ మా పక్కన మీరు ఉండటానికి వీల్లేదు మాలోళ్ళు అని చెప్పి మా మీదకి వచ్చి మమ్మల్ని ఎంతగానో బాధ పెట్టి మా స్థలం తీసుకున్నారండి. అందువలన మేము ఇక్కడికి వచ్చి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి. మాకు న్యాయం చేయాలని ప్రభుత్వం వారే కోరుతున్నాం. ఇచ్చామండి, ఎవరు పట్టించుకోలేదండి. అందుకని ఎస్పీ ఆఫీస్కి మేము తీసుకుంటామని చెప్పారు కేసు. సంతగుడిపాడు, మాచవరం, నల్లగర్లపాడు మరియు మరికొన్ని గ్రామాల్లో విపరీతంగా కరెంటు కోతలు జరుగుతున్నాయని, వెంటనే సమస్య పరిష్కరించాలని కలెక్టర్కు అర్జీ ఇచ్చినట్లు చెప్పారు. అలాగే విప్పరపల్లిలో 47 సంవత్సరాలుగా 93 మంది అగ్రహారం భూములను సాగు చేసుకుంటున్నారని, ఇంతకాలం సాగు చేసిన భూములకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. విప్పరపల్లిలో ఎస్సీ శ్మశాన వాటిక పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, ప్రహరీ గోడ కట్టించవలసిందిగా కాసా రాంబాబు, నర్సరావుపేట ఏరియా కార్యదర్శి సిహెచ్ సత్యనారాయణరాజు, రొంపిచెర్ల మండలం కార్యదర్శి రొడ్డా అంజిరెడ్డి, సహాయక కార్యదర్శి జమ్ముల వెంకటేశ్వర్ల ప్రసాద్ కలెక్టర్ను కోరారు. సంతగుడిపాడు, మాచవరం తదితర నల్లగర్లపాడు, పరగడిచెర్ల ఈ గ్రామాల్లో కరెంటు కోతలు విపరీతంగా ఉన్నాయి. ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోద్దో తెలియదు. అందుకని దీని మీద కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. తర్వాత విప్పర్లపల్లిలో 47 సంవత్సరాల నుంచి వాళ్ళు అగ్రహారం భూమి చేసుకుంటా ఉన్నారు. అంతకుముందు అది గుట్టలుగా చెట్లు మొలిసి రకరకాలుగా పాడుపడింది. దాన్ని బాగు చేసుకొని 47 సంవత్సరాల నుంచి 93 మంది తలా 30 సెంట్లు తీసుకొని దాన్ని బాగు చేసుకుంటా ఉన్నారు. ఈ రోజుకి అది పంట వేసుకుంటూ 47 సంవత్సరాల బట్టి అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి దానికి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి
కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. అలాగే విప్పన్నపల్లిలో ఎస్సీ శ్మశాన వాటిక దాన్ని పట్టించుకునడం లేరు, పోవటానికి మార్గము లేదు, లోపల అక్కడ కూడా సరిగా లేదు. కాబట్టి లెవెల్ చేసి దాని చుట్టూరు కూడా ప్రహరీ కూడా నిర్మించి దానికి గేట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారిని విన్నవించుకోవడం జరిగింది. నర్సరావుపేట కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో ఈపూరు మండలం అగ్నిగుండాల గ్రామం రైతులు ఐటీసీ సంస్థ అధికారులపై నిరసన వ్యక్తం చేశారు. రైతుల వద్ద ఉన్న పొగాకును కొనకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న సంస్థపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు మాట్లాడుతూ, మేము గత 4 ఏళ్లుగా ఐటీసీ సంస్థ గైడ్లైన్స్ ప్రకారం దారా పొగాకు పంట సాగు చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా పంటను సాగు చేశాము. దీనికి గాను ఐటీసీ సంస్థ ఎరువులు కూడా సరఫరా చేసింది. కానీ ఇప్పుడు పంట కొనుగోలులో వెనుకంజ వేస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో రైతులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ అర్జీ ఇవ్వడం జరిగింది. పల్నాడు జిల్లా ఈపూరు మండలం అగ్నిగుండాల గ్రామంలో ఆ గ్రామానికి చెందినటువంటి రైతులు, అదేవిధంగా వినుకొండ నియోజకవర్గం దరిదాపుల రైతులు అనేక మంది గత 3 సంవత్సరాలుగా వైట్ బర్లీ పొగాకు సాగు చేసి ఐటీసీ సంస్థ గైడెన్స్ ప్రకారం పంట సాగు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆ సంస్థ దానికి బాధ్యత వహిస్తూ ఎరువులు సరఫరా చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి అగ్నిగుండాల గ్రామ రైతుల వద్ద మొత్తం పొగాకు పంట సాగు చేసి పంట చేతికి వచ్చేసరికి ఈ ఐటీసీ సంస్థ ఏదైతే ఉందో బాధ్యత వహిస్తానని చెప్పి వీళ్ళకి బాండ్లు ఇచ్చిన ఐటీసీ సంస్థ పొగాకు కొనడంలో పూర్తిగా విఫలం చెందింది. రైతుల వద్ద ఒక 100 క్వింటాలు ఒక్కో రైతు వద్ద పొగాకు ఉంటే దాంట్లో 50 క్వింటాలు, 20 క్వింటాలు, 10 క్వింటాలు కొనుగోలు చేసి మిగిలినటువంటి పొగాకు పంటను కొనుగోలు చేయకుండా నిలుపుదల చేయడం వల్ల పెద్ద ఎత్తున అగ్నిగుండాల గ్రామ రైతులు సుమారు 3-4 లక్షల రూపాయల మేర ఒక్కో రైతు నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. దీని మీద సంబంధిత ఐటీసీ సంస్థ యాజమాన్యాన్ని రైతులు అడుగుతున్నప్పటికీ వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా కాలయాపన చేయడం, రైతులను ఆఫీసుల చుట్టూ తిప్పడం, ముఖ్యంగా ఎక్కువగా అడిగితే మీకు మీ ఊరికే బాండ్లు కట్ చేస్తామని చెప్పడం ఐటీసీ సంస్థ వారు ఈ విధమైన చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. మొత్తంగా ఏంటంటే ఆ గ్రామ రైతాంగం అనేది చాలా అప్పుల పాలయ్యి చివరికి మనం చూస్తూ ఉన్నాం. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అనేక మంది రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి రైతు ఆత్మహత్యలను నివారించడం కోసం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. షేక్ నాగూర్ స్థానిక ఎస్ఆర్కేటీ కాలనీని 14వ లైన్లో ఉన్న తన ఇంటిలో టెంట్ హౌస్ వ్యాపారం చేస్తూ స్థానికంగా జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను బయటపెడుతున్నారని, గతంలో తనపై దాడి జరిగి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్లు ఎస్పీకి తెలిపారు. గత శుక్రవారం రాత్రి 10 గంటలకు తన ఫోన్ చేసి కేసు వెనక్కి తీసుకోవాలని, లేకపోతే తన షాపు తగలబెడతామని, నిన్ను చంపేస్తామని బెదిరించారని, తనకు ప్రాణాపాయం ఉందని రక్షణ కల్పించాలని కోరుతూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నా పేరు షేక్ నాగూర్ సుబాని, ఎస్ఆర్కేటీ కాలనీ. గతంలో నా పైన గౌస్ పీరోలి అలియాస్ కొమ్మలపాడు, అలాగే షేక్ గౌస్ పీరోలి అలియాస్ పోతు, అలాగే వాళ్ళ అక్కలు, చెల్లెలు, బంధువులు దాదాపు 10 మందికి పైగా దాడి చేయడం జరిగింది గత సంవత్సరం. ఆ కేసు అయితే నమోదైనది రూరల్ పోలీస్ స్టేషన్లో. ఆ కేసు రాజీ పడమని చెప్పి నిన్న శుక్రవారం రోజు నాకు ఒకడు అర్ధరాత్రి 10:30కి ఫోన్ చేయడం జరిగింది. నువ్వు కనుక కేసు రాజీ పడకపోతే మేము నిన్ను చంపుతాము అంటూ బెదిరిస్తున్నారు ఫోన్లో. అలాగే నాకు ఎస్ఆర్కేటీ కాలనీ 14వ లైన్లో షామియానా టెంట్ హౌస్ ఉన్నది. నీ షాపును తగలబెడతాము, నీ ఇల్లు పగలగొడతాము, నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చి కొట్టి చంపేస్తామని చెప్పి 10 మందికి పైగా నన్ను బెదిరిస్తున్నారు. ఈ తరుణంలో నిన్న పోలీసు వారికి ఫోన్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు వెంటనే స్పందించారు. ఇల్లు కజ్జాలు ఆడుకోవడం కరెక్ట్ కాదు, ఇది అయితే చాలా తీవ్ర రూపంలో ఉంటుంది, పరిణామాలు అయితే తీవ్ర రూపంలో ఉంటాయని చెప్పి ఎస్ఐ గారు ఇద్దరిని మందలించి పంపడం జరిగింది. దాదాపు 10 మందికి పైగా ఇందాక ఎవరి పేర్లు అయితే చెప్పానో అలాగే కొంతమంది పేర్లు కూడా నాకు తెలియదు. వారందరూ నాపై కత్తులు రాడ్లుతో తీసుకొని నాపై దాడి చేయడం జరిగింది. వారి నుంచి నాకు ప్రాణహాని ఉంది. నాకైతే ఎలాంటి నేర చరిత్ర లేదు. నేను ఈ కాలనీలో అన్ని మంచి పనులే చేస్తున్నాను. నర్సరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులో ఉన్న చంద్రబాబు నాయుడు కాలనీలో కాలువలో మురుగునీరు తొలగించకపోవడంతో మురుగునీరు పొంగి పొర్లుతున్నట్టు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలోని ప్రభుత్వ పాఠశాలల ముందు కూడా కాలువలు పొంగి పొర్లుతున్నాయని, దుర్వాసనతో పాఠశాల విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని ఉపాధ్యాయులు తెలిపారు. తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి చంద్రబాబు కాలనీలో ప్రభుత్వ పాఠశాలల వద్ద మురికి కాలువలను శుభ్రం చేసి ప్రజలు, విద్యార్థులు ఆరోగ్యాలను కాపాడాలని వేడుకుంటున్నామని అన్నారు.
ఆర్టీసీ స్థలాన్ని లూలు షాపింగ్ మాల్కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 137ను రద్దు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉద్రిక్తం చేస్తామని, ఆర్టీసీ ఆస్తులు కాపాడుకునేందుకు ఆర్టీసీలోని అన్ని సంఘాల ఉద్యమాల్లో భాగస్వామ్యులు కావాలని, ప్రజా రవాణా సంస్థ ఆస్తులు ప్రైవేట్ వ్యాపారవేత్తలు దారదత్తం చేస్తున్న చర్యలను ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలని విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న ఏపీఎస్ఆర్టీసీ గవర్నర్పేట 1 and 2 డిపోల్లో మరి పాత బస్టాండ్కు సంబంధించిన 4.15 ఎకరాల స్థలం విలువ గల సుమారు 400 కోట్ల రూపాయలు విలువ చేస్తుందని, ఈ స్థలం లూలు షాపింగ్ మాల్కు ప్రభుత్వం కట్టుబెట్టి దశాబ్దాల పాటు ప్రజల రవాణా సౌకర్యాలు అందిస్తూ అందుబాటులో ఉన్న 2 డిపోలను, 200 బస్సులను, 1100 మంది ఉద్యోగాలను ప్రజలకు దూరం చేస్తూ బడా వ్యాపారవేత్తలకు జీవో ఎంఎస్ నెంబర్ 137 ద్వారా కట్టబెట్టిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నర్సరావుపేట యూనివర్సిటీ హాల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏపీపీడీడీ ఎంప్లాయీస్ యూనియన్ పల్నాడు జిల్లా కమిటీ తరఫున ఏదైతే విజయవాడలో నడిబొడ్డులో ఉన్నటువంటి 1 and 2 డిపోలు లూలు మాల్కి 99 పైసలకి 99 సంవత్సరాలు ఒప్పచెప్పినందుకు ఏపీపీడీడీ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ స్థలాన్ని 1959లో గజం 16,000 కాడికి 4 లక్షల రూపాయలు పెట్టి ఆర్టీసీ కొనుగోలు చేసింది. మరి ఇవాళ ఆ స్థలం ఖరీదు సుమారు 400 కోట్లు. అలాంటి స్థలాన్ని ప్రజలకు అందుబాటులో నడిబొడ్డున ఉన్న స్థలాన్ని లూలు మార్కెట్కి ఇవ్వడానికి మన ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అట్లాగే గత ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు చేసిందో ఈ ప్రభుత్వం కూడా అదే అడుగులు వేస్తూ ఉందని చెప్పి ఉద్యోగస్తులంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగించే అంశం ఏంటంటే కారు చౌకగా అభివృద్ధి అనే పేరుతో ఆర్టీసీ భూములన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడానికి ఈ ప్రభుత్వం పూనుకుంది. ఏదైతే విలువైన స్థలాలు అభివృద్ధి అంటే ఏంటంటే శివారు ప్రాంతాల్లో మీరు భూమి కేటాయించి ఈ విధమైన అభివృద్ధి అంటే ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. కానీ నగరం నడిబొడ్డున ట్రాఫిక్ అంతరాయం, నగరం విలువైన స్థలాలని ప్రైవేటు వ్యక్తులకి కారు చౌక అంటే ఎకరానికి 99 పైసల చొప్పున 99 సంవత్సరాలు ఇవ్వటం అనేది ఎంత కుట్రపూరితమైన విషయం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ లులు మార్కెట్ పెట్టి పెట్టుబడి 160 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ 400 కోట్ల రూపాయల స్థలం ఇవ్వడంలో మరి ప్రభుత్వానికి ఉన్న అంతరంగమైన విషయం ఏంటో అర్థం కాని పరిస్థితి. ఈ కార్మికులు ఎంతో కష్ట నష్టాలు కోర్చి ఈ భూములన్నింటినీ కాపాడుకొని ఈ ఆర్టీసీని అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన క్రమంలో ఈ గవర్నమెంట్ ఈ విధమైన కార్మిక వ్యతిరేక చర్యల్ని చేయటం అనేది మేమైతే తీవ్రంగా ఎంప్లాయీస్ జిల్లా కమిటీగా ఖండిస్తూ ఉన్నాం. ఆలయ అభివృద్ధిలో భాగంగా దాతలు గోడవర్తి చంద్రశేఖర్, గోడవర్తి తిరుమలేశ్వరరావు 5 లక్షల రూపాయలు విరాళాన్ని సమర్పించారు. ఈ ఆలయ కార్యనిర్వహణ అధికారిని నలబోతు మాధవీదేవి ఆలయ అభివృద్ధి కమిటీ వారు మరియు అర్చక స్వాములకు అందజేశారు. ఈ యొక్క బృహత్కర కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని నిర్మాణానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. అమ్మవారిని కొన్ని చూపిస్తూ ఉండడం వల్ల మా అమ్మవారి గుడి ఎన్నో ఏళ్ళుగా పాల్పడుతుంది కాబట్టి పట్టుబడి వెళ్దామని చెప్పి మరి గవర్నమెంట్ ఆనందంకి టోటల్గా రీపేర్ ప్లాన్ చేస్తే 5 కోట్లు వచ్చిందండి. 5 కోట్లలో 40 కోట్లు రికార్డ్ చేస్తే 1 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. అదేవిధంగా 1 కోటి రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది, 2 కోట్లు ఇస్తుంది. 1.5 కోటి దాఖలు ఇస్తే దాంట్లో 1,20 లక్షలు శిల్పి చూడడం జరిగింది. అంటే ఇంకా గుడికి కావాల్సిందే 2.5 కోట్లు. దీని మీద మనం దృష్టి పెట్టాలి. 2.5 కోట్లు అంటే ఒక 20 మంది గట్టిగా కూడుకుంటే 2.5 కోట్లు వస్తుంది. మరి ఇప్పుడే ఒక 10 లక్షలు వసూలు చేయడం జరిగింది. అదేవిధంగా కొత్తగా దాతలు పెంచుకొని ఇటు సభ్యులుగా తెచ్చుకున్నాము. ఇసప్పాలెం కాళికాదేవి ఆలయంలో మన నర్సరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో గుడి డెవలప్మెంట్ ప్రోగ్రాం జరిగినది. దాంట్లో భాగంగా మా వంతుగా అమ్మవారికి 5 లక్షల రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున 2,50,000 రూపాయలు మేము డొనేషన్ ఇచ్చాము. నా పేరు గొడవర్తి చంద్రశేఖరు, మాది జ్యువెలరీ షాపు శ్రీ వెంకట చంద్రశేఖర జ్యువెలరీ కంపెనీ.
గుడవర్తి వెంకటప్ప అండ్ సన్స్, మా బ్రదర్ తిరుమలేశ్వరరావు, మేమిద్దరం కలిసి ఈ రోజున అమ్మవారికి 2,50,000 రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగిందనమాట. దాచేపల్లి ప్రభుత్వ బాలుర కళాశాల వసతిగృహ సంఘటనపై విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వసతిగృహ సంక్షేమాధికారి దీపికను బాధితుల్ని చేస్తూ విధుల నుండి తొలగించిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు వసతిగృహ వాచ్మెన్ సంజేశ్వరరావుని టెర్మినేట్ చేసి బాధితులైన విద్యార్థులపై పోలీస్ ఎఫ్ఐఆర్ చేసినందుకు విద్యార్థులను వసతిగృహం నుండి బయటకు పంపాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్. 2025 జాతీయ క్రీడా దినోత్సవం సెలక్షన్లో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ మరియు అథ్లెటిక్ పోటీల్లో వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారని తెలిసిన కాలేజీ యాజమాన్యం ప్రతిభ కనబరిచిన తమ విద్యార్థులకు అభినందనలు తెలిపిన కాలేజీ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు. 2025 సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నర్సరావుపేట డిఎస్ఏ స్టేడియంలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ మరియు అథ్లెటిక్స్ పోటీలని నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొనగా అందులో అండర్ 22 విభాగంలో చూసినట్లయితే సుమారుగా 500 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. అందులోంచి మా వాగ్దేవి జూనియర్ కళాశాలకి తీసుకున్నట్లయితే ఖోఖోలో బాలికలు 3, బాలురు 3 ఫస్ట్ ప్లేస్ సాధించడం జరిగింది. కబడ్డీలో బాలికలు 3, బాలురు 2, వాలీబాల్లో బాలుర విభాగంలో చూస్తే ఫస్ట్, అథ్లెటిక్స్లో బాలికలు 16 మంది, బాలురు 6. వీళ్ళందరూ కూడా మరి మన నర్సరావుపేట డివిజన్ నుంచి సెంట్రల్ జోన్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ సెంట్రల్ జోన్కి సెలెక్ట్ అయినందుకు ఈ సందర్భంగా మా విద్యార్థులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ నెల 8, 9వ తేదీలో మన నర్సరావుపేట స్టేడియంలో మరి అథ్లెటిక్స్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ ఈ గేమ్స్ని మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున నిర్వహించడం జరిగింది. దీనిలో 500 మంది విద్యార్థులు మొత్తం పాల్గొనగా ఒక వాగ్దేవి నుంచి 20 మంది విద్యార్థులు మరి ఆ యొక్క జోన్కి సెలెక్ట్ అవ్వటం జరిగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం మీరు ఎప్పుడు తీసినా నర్సరావుపేటలో ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజీ నుంచి ఇంతమంది సెలెక్ట్ అవ్వటం ఈ సంవత్సరంలో ఇదే ప్రథమం. అదేవిధంగా ప్రతి సంవత్సరం మీరు గమనించినట్టయితే స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఆల్మోస్ట్ 100 నుంచి 120 మెడల్స్ మేము కైవసం చేసుకోవటం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సరావుపేట కలెక్టరేట్ కార్యాలయంలో సిపిఐ ఆధ్వర్యంలో వివిధ సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రాలు. పొగాకు రైతుల ఆందోళన. స్కూల్ వద్ద ఉన్న మురుగునీటిని తొలగించండి. ఆర్టీసీ స్థలాన్ని కాపాడుకుందాం, ఎంప్లాయీస్ యూనియన్. ఇస్సాపాలెం శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయ పునర్నిర్మాణం కోసం ముందుకు వచ్చిన దాతలు. దాచేపల్లి బాలుర వసతి గృహ ఘటనపై కలెక్టర్ సీరియస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.